ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం అనేది రాబోతుందండి. ఈ గ్రహణం గురించి పూర్తి వివరాలన్నీ, అంటే ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, పట్టు విడుపు సమయాలు ఎప్పుడు, అలానే ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా, గ్రహణ శూతకాల నియమాలు పాటించాలా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి 2025వ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. ఆ 4 గ్రహణాల్లో ఆల్రెడీ 2 గ్రహణాలు అయితే మనకి పూర్తయ్యాయి. ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ నెలలో రాబోతున్న గ్రహణం మనకి 3వ గ్రహణం అండి. ఈ గ్రహణాన్ని మనము సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. అసలు సైంటిఫిక్ ప్రకారం అసలు ఏంటండి చంద్రగ్రహణం అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే, చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా చంద్రుడు కనిపించడండి. దీనిని చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఇప్పుడైతే మనకి 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున పౌర్ణమి తిథి అండి. ఈ రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ముందుగా ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో తెలుసుకుందామండి. దాని తర్వాత పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా గ్రహణం కనిపించే దేశాలు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమం, దక్షిణ అమెరికాలో తూర్పు భాగం మొత్తం కూడా ఈ గ్రహణం కనిపిస్తుందండి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. అలానే ఆర్కిటిక్, అంటార్కిటికా, అంటే ఓవరాల్గా ఈ గ్రహణం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. అంటే మనకి ఇండియాలో ఉందా లేదా అండి అంటే, మనకి ఆసియాలో ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి భారతదేశంలో ఉన్నట్టేనండి. భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా నియమాలు పాటించాలి. గ్రహణ సూతకాల నియమాలు, గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాలండి. అయితే భారతదేశ కాలమాన ప్రకారం ఈ గ్రహణం ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుందండి, పట్టు విడుపు సమయాలు ఏమిటి, దాని గురించి ఇప్పుడు తెలియచేస్తానండి. 7వ తేదీన ఆదివారం రోజు పౌర్ణమి తిథి కదండి. ఈ రోజు రాత్రి మనకి గ్రహణం ప్రారంభమయ్యే పట్టు సమయం వచ్చేసి రాత్రి 8:58 నిమిషాలకి గ్రహణం అనేది మనకి ప్రారంభమవుతుందండి. గ్రహణ మధ్య భాగం అంటే గరిష్ట పరిమాణం వచ్చేసి మనకి రాత్రి 11:41 నిమిషాలకి గ్రహణ గరిష్టం అండి. తర్వాత గ్రహణం విడుపు సమయం వచ్చేసి మనకి 8వ తేదీ అంటే 7వ తేదీ రాత్రి 8వ తేదీన తెల్లవారుజామున, సోమవారం రోజున ఉదయం తెల్లవారుజామున 2:25 నిమిషాలకి మనకి గ్రహణం అనేది విడుపు సమయం అండి. అంటే అప్పటితో మనకి గ్రహణం అనేది పూర్తయిపోతుంది. ఓవరాల్గా ఈ చంద్రగ్రహణం మొత్తం కూడా గ్రహణ పుణ్యకాలం చూసుకున్నట్లయితే ఈ గ్రహణ పుణ్యకాలం 5:27 నిమిషాలండి. అంటే ఇంత సమయం వరకు మనకి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. చంద్రగ్రహణం కదా అండి, ఆల్మోస్ట్ ఇది మిడ్ నైట్లో వస్తుంది. కానీ మనకి స్టార్ట్ అయ్యేది మాత్రం 8:58 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి రాత్రి సమయంలో భోజనం చేయవచ్చా అండి అంటే, గ్రహణం అన్నప్పుడు మన భారతదేశంలో ఉన్నప్పుడు కొద్దిగా భోజనం ఇలాంటివన్నీ కూడా కొద్దిగా మీరు ఫాస్ట్గా తినేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే గ్రహణ సమయంలో మనకి ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు కొద్దిగా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళైతే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. కాబట్టి మీరు ఈవినింగ్ 6:30 లోపలే, మీరు 6:37 లోపలే మీరు భోజనం చేసేస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే మనకి ఈ గ్రహణం అనేది మనకు సంభవిస్తుంది కదండి. అయితే ఏ ఏ రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అంటే, మనకి ఈ గ్రహణం అనేది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం నందు సంభవించుట వలన శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని మన పంచాంగం ప్రకారం క్లియర్గా తెలియజేయడం అయితే జరిగిందండి. ఈ విషయాలను నేను పంచాంగంలో అనుసరించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గ్రహణం గురించి ఇంకా పూర్తి వివరాలు, అంటే గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, అలానే ఏ ఫుడ్ తినాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ గ్రహణం అనేది మనకి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి తప్పకుండా ఎవరైతే ఏ జాతక రీత్యా దోషాలు ఉన్న వాళ్ళు ఆయా
రాసుల వాళ్ళు కూడా కొన్ని దానాలు అనేటివి ఇలాంటివన్నీ టెంపుల్స్కి వెళ్ళడం వలన జాతకరీతైన దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్తారండి. ఇదండి ఓవరాల్గా 2025వ సంవత్సరంలో 3వ గ్రహణం అంటే సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి పట్టు విడుపు సమయాలు, ఏ దేశాలలో కనిపిస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా తెలియచేశానండి. మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. రానున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియాలి, అప్డేట్స్ రూపంలో రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.